ప్రభుత్వం అందించే ప్రజా వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే జూలకంటి హెచ్చరించారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జూలకంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు రాసే ఓపీ నుండి మందులు అందించే వరకు ఉన్న అన్ని విభాగాల్ని ఆయన పరిశీలించారు. అన్ని వార్డుల్ని కలియ తిరిగి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్ని గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే అందుతున్న వైద్యంపై ప్రజలను అడిగి ఆరా తీశారు. ప్రసూతి విభాగాన్ని, ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ వార్డుల్ని సందర్శించి వసతులను పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనరల్గా హాస్పిటల్ని తనిఖీ చేద్దాము, అలాగే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అభిప్రాయాల్ని తీసుకొని హాస్పిటల్స్లో ఉన్న సౌకర్యాలు ఏంటి, మెరుగ్గా ఏమన్నా చేయాల్సినవి ఉన్నాయా, ఇక్కడ మరి పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి సోదరుడు వాసు గారు చైర్మన్గా ఉన్నారు, అలాగే డాక్టర్ గారు అందరూ ఉన్నారు. మీడియా సాక్షిగా మరి అన్ని విభాగాల్ని కూడా పరిశీలించటం జరిగింది. కూడా వారి అభిప్రాయాలను అడగటం కూడా జరిగింది. వారందరూ కూడా హాస్పిటల్ సేవలో సంతృప్తి వ్యక్తం చేయడం చాలా సంతోషం అనిపించింది. కూటమి ప్రభుత్వం అదే కోరుకుంటుంది. ప్రతి పేదవాడి ఆరోగ్యం కూడా మనం బాధ్యతగా తీసుకొని ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక హాస్పిటల్, ఒక స్కూల్, ఒక హాస్టల్ ఇవన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉండండి. దానివల్ల అధికారుల్లో కూడా బాధ్యత పెరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్లో ఆ మూల కొంతమంది ఉంటారు, ఈ మూల కొంతమంది ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా తాగునీరు ఇబ్బంది జరగకుండా నా సొంత ఖర్చులతోటి 6 కానీ 7 కానీ మరి వాటర్ డిస్పెన్సర్స్ని రాబోయే ఈ నెలాఖరు లోపు ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను.